వాక్య భాగాన్ని చదివి ధ్యానిస్తూ ఉన్నాం. అదే వాక్యాన్ని మళ్ళీ ఈరోజు ధ్యానించుకుందాం. చెప్పండి మీరే. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించెను: మీరు పాలెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా దేవా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీ కృపాసనం యొద్దకు చేరి మీ నామాన్ని స్తుతిస్తూ మీ కృప కొరకు వేడుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మీ ఆత్మ ఆధిపత్యములో మమ్మను నడిపిస్తూ ఆరాధన క్రమములో తోడయుండి ఇంకనూ మాతో ఉండి మీరు మమ్మను బలపరిచి మీ సన్నిధిలో నిలిపి మీ ఉపదేశమును ఆలకించున్నట్లుగా కృప చూపి ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదివిన ఈ వాక్య భాగాన్ని మీరు దీవించి వివరముగా ధ్యానించుటకు మాకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. మీ పక్షమున నిలిచిన నన్ను మీరు బలపరచండి. మీ నోటికి బూరగా వాడుకొనండి. ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మాటలే ప్రభువా మాకెంతో ఆధారమై ఉన్నవి, మమ్మను బ్రతికించేవి. నిత్యజీవపు మీ మాటలు సమృద్ధిగా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మేమందరము గ్రహించి నేర్చుకొని మా జీవితాలను సరిచేసుకోవడానికి, చక్కపరుచుకోవడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము యెహోషువ గ్రంథాన్ని మొదలుపెట్టి వారు ఇక మోయాబు మైదానములలో నుండి బయలుదేరాలి. దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. మోషే అక్కడే ప్రభు సన్నిధికి కొనుపోబడ్డాడు. నూతనమైన నాయకత్వం యెహోషువకు దేవుడు అప్పగించాడు. యెహోషువను లేపి నీవు లేచి అన్నాడు 2వ వచనములో. ఈ యోర్దాను నది దాటాలని ఇశ్రాయేలులకు తెలియజేయమన్నాడు. దేవుడు వారికి ఇచ్చుచున్న దేశానికి వారు వెళ్ళాలి. అక్కడే ఉంటే సరిపోదు. దేవుడు వారికి ఇచ్చుచున్న దేశానికి వారు వెళ్ళాలి. దేవుడు ఏర్పరిచిన ఏర్పాటుకు మనం వెళ్ళవలసిన వారమే, నడవవలసిన వారము. జ్ఞాపకం ఉంచుకోండి. నేను ఉన్న స్థితిలోనే ఇట్లానే ఉంటానంటే సరిపోదు. దేవుడు ఏర్పరిచిన ప్రతి ఏర్పాటు గుండా మనము బయలుదేరాలి, నడవాలి. అది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆజ్ఞాపించినది. కనుక ఇప్పుడు వారు దాటడానికి సిద్ధపడాలి, మనసును సిద్ధపరచుకోవాలి. ఇక్కడే ఉంటాం, బాగున్నది, మైదానములు మాకెంతో నెమ్మదినిస్తున్నాయి, ఇక్కడే స్థిరపడిపోయాం, ఇక్కడే ఉండిపోతాం అనుకోవడానికి వీలుండదు. మైదానం అంటే చాలా బాగుంటుంది కదా. మైదానాల్లో నుండి మనం వెళ్ళడానికి
సహజంగా ఇష్టపడం. అక్కడ చాలా సంతోషకరమైన ఒక వాతావరణము ఉంటుంది. వారు మోయాబు మైదానములో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడే సరిపోతుందని అనుకోకూడదు. వారిలో 2 గోత్రాలు, 2.5 గోత్రాలు, రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రపు వారు అలానే అనుకున్నారు. మేము ఇక్కడే ఉండిపోతాం, మేము దాటమన్నారు. మాకిక్కడే స్వాస్థ్యం ఇయ్యాలి అన్నారు. కానీ దేవుడు వారికి చెప్పాడు, మీరు ఇక్కడ స్వాస్థ్యము పొందినా మీరు యోర్దాను దాటాలి. కనుక ఆ విషయాన్ని మనం పక్కకు ఉంచుదాం. వారు దాటి వెళ్ళడానికి దేవుడు వారికి ఆజ్ఞాపించినది 10-11 వచనాల్లో మనం చదివాము. వారు సిద్ధపడాలి, వారు మనసును సిద్ధపరచుకోవాలి, వారు దాటాలి, ఆ ప్రవాహములో కొట్టుకొని పోవద్దు అని ఆలోచన చేశాము. లోక ప్రవాహములో కొట్టుకొని పోకుండా, వారు యోర్దాను ప్రవాహములో కొట్టుకొని పోకుండా వారు దాటవలసిన వారు. దాటడానికి తమ సామర్థ్యము కాదు, తమ జ్ఞానము కాదు, తమ శక్తి కాదు, తమ బలం కాదు, తమకు తోడయున్న దేవుడే వారిని దాటిస్తాడు. అద్భుతంగా దేవుడు వారిని దాటించాడు. సిద్ధమైన మనసు కలిగి ఉండాలి. ఏదైనా మనలను దాటించగలడు, ఏమైనా చేయగలడు, అంతా మార్చగలిగిన శక్తి గలవాడు కదా. యోర్దాను యువతల ఉండి వారు దాటాలని చెప్పినప్పుడు వారు ఏమేమి ఆలోచించుండొచ్చు. అదేవిధంగా ఈరోజు మనకు కూడా అవే ఆలోచనలు వస్తాయి. ఇది దాటి వెళ్ళిపోవాలి అనే సమస్య మన ముందున్నప్పుడు ఎలా నేను వెళ్ళాలి, ఇది సాధ్యమా అనుకునే మనస్తత్వం మనలో తప్పకుండా కలుగుతుంది. సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి వీటన్నిటిని నేను దాటిపోవాలి, దాటవలసిందే, ఉండిపోరాదు, అందులో మనము మునిగిపోకూడదు. దాటడానికి మన శక్తి సామర్థ్యాలు చాలవు, సరిపోవు. మనకు అసాధ్యమైనదే కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఎర్ర సముద్రమును దాటించిన వాడు, వారి అనుభవములో ఎర్ర సముద్రాన్ని దాటించాడు. కనుక ఇప్పుడు యోర్దాను కూడా వారు దాటాలి. దాటితేనే దేవుడు వారి కొరకు ఏర్పరిచిన ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము. ఏ దేశానికైతే వారిని చేరుస్తానని దేవుడు ఐగుప్తు దాస్యములో నుండి వారిని విడిపించాడో ఆ సమయం సమీపించింది ఇప్పుడు వారికి. ఏ నిరీక్షణతో వారు బయలుదేరారో, ఏ విశ్వాసముతో వారు బయలుదేరారో ఇప్పుడు ఆ సమయము సమీపించింది. కనుక ఎంత సంతోషం ఉంటుంది చెప్పండి. దేని కొరకైతే వారు 40 సంవత్సరాలు ప్రయాణం చేసి ఎన్నో తిప్పలు పడ్డారు, ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో పరిస్థితుల గుండా వారు బయలుదేరారు, ఇప్పుడు ఆ సమయం దగ్గరికి వచ్చేసింది. యోర్దాను దాటితే దేవుడు వారికి వాగ్దానము చేసిన దేశమే. సంతోషమా లేక ఇంకా బాధకరమా చెప్పండి. నేను మాకేం తెలియదంటే ఎట్లుంటుంది? మీకు తెలిస్తేనే చెప్తా ఉంటాను. సంతోషమే కదా. మనం దేని కొరకైతే నిరీక్షణ కలిగి ఉంటామో అది మనకు చాలా సమీపంగా ఉన్నది. ఇక వెళ్తాము రేపు. ఇప్పుడు చూడండి, కూడికలకు వెళ్ళేవారు, కూడికల కొరకు నిరీక్షిస్తున్నవారు, ఊరిలో కూడా చాలామంది ఉజ్జీవ కూడికలని సంఘాల్లో ప్రకటించాం. వారు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. కొందరు ఫోన్ చేస్తారు. సమీపంగా ఉన్నాయంటే ఇంకా ఉత్సాహంగా ఉంటాం మనం. ఒక సంతోషాన్ని దేవుడు మన హృదయములో కలిగిస్తాడు. దేవుని కార్యాలు అలాంటివి. కనుక దేవుడు ఏర్పరిచిన ఏర్పాటు దేవుడు మనకు సమీపములో ఉంచినప్పుడు చాలా సంతోషమే. ఈరోజు మనలను గురించి మనం ఆలోచిస్తే మనము నిరీక్షిస్తున్న ఆ దేశము వారి వంటి దేశము కాదు. పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడు కదా, అది కొండలు లోయలు గల దేశం. అది ద్వితీయోపదేశ కాండములో ఆ దేశాన్ని గురించి వివరణ ఉన్నది. కొండలు లోయలు గల దేశము.
ఆ దేశాన్ని వారు స్వాధీనపరచుకోవడానికి వారు యుద్ధాలు చేయాలి. కానీ దేవుడు మనకు స్వాధీనపరిచే దేశాన్ని మనం ఏమి చేయనక్కర్లేదు కదా. మనం ఎలా మన పక్షాన మన ప్రభు అయిన యేసుక్రీస్తే కల్వరిలో సిలువ మీద బలియాగం అయిపోయాడు. ఆయన తన ప్రాణాన్ని బలియాగముగా అర్పించాడు, తన రక్తమును కార్చాడు, ఆ దేశానికి వారసులనుగా యోగ్యులనుగా మనలను చేశాడు. ఇప్పుడు మనం ఏమి చేయనవసరం లేదు. ప్రభు కొరకు కనిపెడుతూ, ప్రభు చిత్తానుసారంగా జీవిస్తూ, ప్రభు చెప్పిన బాటలో నడుస్తూ, ఆయన మార్గములో మనము ఆ దేశాన్ని స్వాధీనపరచుకొనవలసిందే. వారి దేశమును గూర్చిన వివరణ అలాగుంటుండగా మనము స్వాధీనపరచుకునే ఆ దేశమును గూర్చి ప్రకటన గ్రంథములో ఉన్నది. ఆకలి దప్పులు లేని రాజ్యమట అది. అక్కడ వారికి కొండలు లోయలున్న దేశం అది. వారు ప్రయాసపడాలి, ఆహారము వారు సిద్ధపరచుకోవాలి, సేద్యపరచాలి. కానీ మనకు ఆకలి దప్పులు లేని రాజ్యము, దుఃఖము లేని రాజ్యము, మరణము లేని రాజ్యము, బంగారు వీధులు కలిగిన రాజ్యము, జీవ నదులు ప్రవహించే రాజ్యం అది, జీవ వృక్ష ఫలాలు ఉండే రాజ్యము. ఇవన్నీ ప్రకటన గ్రంథములో ఉన్నవి. నా ఊహతో నా జ్ఞానంతో చెప్పడం లేదు, ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలు. చదువుతున్నారా బైబిల్? ఎంతమంది సంపూర్ణంగా బైబిల్ చదివాము మొదటి నుండి ఆఖరి వరకు అన్నవారు చెప్పండి దయచేసి. నాకు తెలుస్తుంది కదా, ఇవన్నీ తెలుసుకునవలసిన బాధ్యత నాకున్నది కాబట్టి అడుగుతాను. ఎంతమంది పూర్తిగా బైబిల్ చదివారు ఇంతవరకు? చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. అమ్మా మీరు మీలో వెరీ గుడ్, సంతోషం. పూర్తిగా బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మనం అనేక విషయాలు ఒకసారి కాకపోతే మళ్ళీసారికి దేవుడు మనలను దర్శించి అర్థం చేస్తాడు. అందులో ఉన్న సంతోషం మనకు. దేవుని వాక్యం చదువుతున్నప్పుడట ఎలా ఫీల్ అవుతామంటే, కీర్తనకారుడు చెప్పాడు, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నేను తృప్తి పడితిని అన్నాడు. క్రొవ్వు మెదడు అంటే చాలా ఇష్టం అందరికీ, చాలా రుచిగా ఉంటుందట. అది తిన్నవారికి తెలుసు దాని రుచి, దాని కొరకు ఆశిస్తారు. అలాంటి సంతృప్తి దేవుడు దేవుని వాక్యములో ఉంచాడు. జుంటె తేనె ధారలు, ఒకవేళ క్రొవ్వు మెడ తినలేరు అనుకోనండి, మీకు ఆ రుచి తేనెనైతే తిని ఉంటారు చాలామంది. జుంటె తేనె ధారలు అన్నాడు. అంత రుచికరమైనది దేవుని వాక్యము. దేవుని వాక్యము మధురమైనది. దేవుని వాక్యమే మనలను బ్రతికించేది అన్నాడు. 119వ కీర్తనలో వాక్యాన్ని గూర్చిన అనుభవం చాలా రాశాడు. వాక్యం ఎలాంటిదో 119 ఒకసారి చదువుకోనండి. అది పెద్దగా ఉన్నదని విడిచిపెట్టద్దు, అందులో చాలా అమూల్యమైన, పెద్దగా ఉంటే రోజు ఒక పేజ్ చదువుకోనండి. ఒకే రోజులో చదవలేకపోతే రోజు ఒక పేజీ అట్లా చదువుతుంటే 2 రోజులల్లా 2-3 రోజులల్లా 119వ కీర్తన చదవగలుగుతాం. కనుక దేవుని వాక్యపు విలువ, దేవుని వాక్యం యొక్క బలాన్ని, శక్తిని మనము గ్రహించగలుగుతాం. కనుక దేవుని వాక్యం చదువుతూ ఉంటే దేవుడు మన కొరకు ఏర్పరిచిన ఏర్పాటేంటి? వారికైతే మోషే ద్వారా ప్రకటించాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను. వాగ్దానం చేశాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. వారు ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా, ఎన్నిసార్లు మేము వెనుకకి వెళ్ళిపోతాం అనుకున్నా, ఎన్నిసార్లు అనుకున్నారండి? అనుకున్నారు కానీ వారు వెళ్ళలేరు, వెళ్ళలేకపోతారు. దేవుడు మూసేశాడు ఆ త్రోవ. వారు ఎలా వచ్చారు చెప్పండి? ఎర్ర సముద్రము దాటి వచ్చారు ఐగుప్తులో నుండి. మళ్ళీ ఎర్ర సముద్రం అలాగే ఉన్నదా? ఆ తోవ అలాగే ఉన్నదా? దాన్ని కప్పేశాడు దేవుడు. కానీ వీరు ఎన్నిసార్లు అనుకున్నారు, మేము మళ్ళీ వెనుకకి వెళ్ళిపోతాం. వెనుకకు తిరగకుండా, వెనుకకు వెళ్ళిపోకుండా దేవుడు ఒక భద్రతనిచ్చాడు. ఐగుప్తులోనికి మళ్ళీ వెళ్ళకుండా, తన ప్రజలు తిరిగి వెళ్ళకుండా ఎర్ర సముద్రాన్ని మళ్ళీ ఎప్పటిలాగా దాన్ని సముద్రంగా మార్చేశాడు. ఆ త్రోవ లేదు ఇప్పుడు. విశ్వాసులు ఎప్పుడైనా అనుకున్నా వెనుకకు తిరిగి వెళ్ళలేరండి. మార్గమధ్యములోనే నశించిపోతారు కానీ తిరిగి ఐగుప్తులోనికి, లోకానికి వెళ్ళే అవకాశం ఉండదు. దేవుడు మూసేశాడు ఆ త్రోవను. మళ్ళీ వెళ్ళి అక్కడ సంతోషించలేం.
వారు అనుకున్నారు ఐగుప్తులోకి వెళ్ళి మేము మళ్ళీ ఇవన్నీ తింటాం అనుకున్నారు. చేపలు, కూరగాయలు, కాయగూరలు ఇవన్నీ తింటామని ఆశించారు వారు. 11వ అధ్యాయము సంఖ్యాకాండములో మనం చూస్తే, నిర్గమకాండములో కూడా 16వ అధ్యాయములో ఇలాగ అనేక చోట్ల వారు జ్ఞాపకం చేసింది ఏంటి? అక్కడ తినే వస్తువులను. వారు పడిన శ్రమలను మర్చిపోయారు, కానీ తిండిబోతులుగా తినే ఆ వస్తువులను, తినే ఆహార పదార్థాలను జ్ఞాపకం చేసుకొని మేము వెళ్ళిపోతాం అనుకున్నారు. అది కుదరలేదు. దేవుడు మార్గమధ్యములోనే, అరణ్యములోనే తిరుగుబాటు చేసిన వారందరినీ అక్కడే రాల్చేశారు. అక్కడికి వెళ్ళలేరు, ఇక్కడికి వెళ్ళలేరు. విశ్వాస జీవితము నుండి తిరుగుబాటు చేసిన వారి పని అంతే. అక్కడికి పోరు, ఇక్కడికి పోరు. లోకములో సంతోషించలేరు, దేవుని రాజ్యములో కూడా ప్రవేశించలేరు. చాలా ప్రమాదం ప్రియులారా. ప్రభువును వెంబడించాము, నమ్మకంగా జీవిస్తూ తుదమట్టుకు ఆయన నడిపించేవాడు. ఆయన వాగ్దానం ఉన్నది, మరణము మట్టుకు నడిపించేవాడు. 46 లేక 49వ కీర్తన అనుకుంటాను. కనుక వారిప్పుడు ఏం చేయాలి? సిద్ధపడాలి. సిద్ధమైన మనసు కలిగి ఉండాలి. మేము ప్రయాణం చేస్తాం. ఇక ప్రయాణం చేయడానికి ఎలా సిద్ధపడాలి? త్వరపడాలి. వారు పోతాంలే ఇప్పుడు కాకుంటే మరికొన్ని రోజులకు అనుకోవడానికి వీల్లేదు. త్వరపడుతూ ఉండాలి. దేవుని నిర్ణయ ప్రకారంగానే ప్రయాణం చేయాలి. దేవుని ఏర్పాట్లలో మనం ఉండాలండి. 12:30కు ఆరాధన అయితే నేను 2:30కు పోతాను అనుకుంటే సరిపోదు. దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయములో ప్రతిదానికి సమయం గలదన్నాడు. ప్రతిదానికి దేవుడు సమయం ఏర్పరిచాడు. ఈ ప్రకృతిలో, ప్రపంచములో జరుగుతున్న వాటన్నిటికీ దేవుడు ఒక సమయాన్ని ఏర్పరిచాడు. వాటిని బట్టే ఇవన్నీ జరుగుతున్నాయండి. ఎంత లోబడతాయి దేవుడు ఏర్పరిచిన ఏర్పాటులో ఉన్న ఇవన్నీ. సూర్య, చంద్ర, నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ దేవుని ఆజ్ఞకు లోబడి, దేవుని యొక్క సమయాన్ని బట్టి అవి తమ పనులను జరిగిస్తాయి. ఒక మనుషుడే తిరుగుబాటు చేసేవాడు. సమయాన్ని పాటించడు, దేవుని ఆజ్ఞను పాటించక తిరుగుబాటు. ఇంతవరకు అదే తిరుగుబాటులో కొనసాగుతూ ఉన్నది లోకము. కానీ దేవుని ప్రజలమైన మనము దేవుణ్ణి మహిమపరచడానికి తిరుగుబాటు చేయకుండా దేవుని చిత్తమును ఎరిగిన వారమై ఆయన చిత్తానుసారంగా నడిచే వారంగా మనం ఉండాలి. అందులోనే దేవునికి మహిమ. నా ప్రజలని చెప్పుకోవడానికి దేవునికి మహిమ రావాలి. ఎప్పుడు వస్తుందండి? తిరుగుబాటు చేసేవా? ఎవడైనా అవిధేయుడైన బిడ్డలు ఉన్నారనుకోనండి, ఎవడైనా అడిగినా కానీ వాడు అల్లరి చేస్తాడు. ఎవరి కొడుకు అంటే తల్లిదండ్రులు ఉన్న వారు చెప్పరు మా కొడుకని. ఎందుకు? వాడు అల్లరి చేస్తున్నాడు, వాడిని బట్టి మమ్మను కూడా తిడతాడని మెల్లగా వాళ్ళు పోయిన తర్వాత వాడిని పట్టుకొని వెళ్ళిపోతారు. అదే ఏదైనా గొప్ప పని చేశారనుకోనండి, మెచ్చుకునే పని, వారు అడగకముందే వారు వచ్చి నిలుస్తారు, మా అబ్బాయి అని. అది దేవునికి ఘనత. మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ప్రియులైన పిల్లల వలె అన్నాడు, దేవుని పోలి నడుచుకొనుడే. ఆయనకు ప్రియమైన వారంగా ఉండాలనేది మనము నేర్చుకుంటున్నాం. వారు 3 దినములలోగా దాటాలి అన్నాడు. తడువు చేయొద్దు. వారు తడువు చేసిన వారు విడవబడతారు. తడువు చేసిన లోతు కుటుంబం పాడైపోయింది. జ్ఞాపకం చేసుకున్నాం పోయినసారి. వారిని బయటికి తీసుకొచ్చాడు బలవంతాన. వారు ఇష్టపడలేదు. చూడండి, ఆ అధ్యాయం చదివినప్పుడు మనకు అర్థమైపోతుంది. దేవదూతలు అక్కడికి వెళ్ళారు. రాత్రి గడపమన్నారు. సరే రాత్రి ఉంటామని ఉన్నారు. బయలుదేరమంటే తడువు చేస్తున్నాడు లోతు. ఆలస్యం చేస్తున్నాడు. బయటికి రావడానికి ఇష్టపడడం లేదు. ఏదో బలవంతాన తీసుకొచ్చారు బయటికి. కానీ ఇప్పుడు ఏమైపోయారు? అందులో ఒకరు అక్కడే ఉప్పు స్తంభం అయిపోయారు. భార్య వెనుకకు తిరిగింది, ఉప్పు స్తంభమైంది. వారేమైపోయారు? దేవుని మాటకు లోబడలేదు. ఆ పర్వతానికి వెళ్ళమంటే చిన్న ఊరికి వెళ్తానన్నాడు. సరే వెళ్ళమన్నాడు, ఇడిచిపెట్టాడు దేవుడు వారిని. వారి ఇష్టానికి ఇడిచిపెట్టాడండి. అక్కడే ఇడిచిపెట్టాడు. ఇక మళ్ళీ
దేవుడు లోతును దర్శించినట్లుగా కనిపించలేదు. పర్వతానికి వెళ్ళమని దేవుడు చెప్పిన మాటను తృణీకరించి నేను ఈ చిన్న ఊరిలోనే ఉండిపోతానన్నాడు. అక్కడ భయం కలిగింది. ఇప్పుడు మళ్ళీ దేవుడు సహాయం చేయలేదు, రాలేదు దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళడానికి, లేక వెళ్ళుమని చెప్పడానికి కూడా సమయం లేదు. లోతు అడగలేదు, మళ్ళీ తన ఇష్టానుసారంగా వెళ్ళి పర్వతం మీదకి వెళ్ళాడు. కానీ ఇప్పుడు దేవుడు అక్కడికి వెళ్ళమని చెప్పలేదు. వెళ్ళాడు ఆ పర్వతానికి, కానీ ఏమైపోయాడు? కుటుంబమే నాశనం అయిపోయింది. మొదట భార్య, తర్వాత పిల్లలు, తాను పూర్తిగా తన వంశమే లేకుండా ఇశ్రాయేలు ప్రజలలో నుండి కొట్టివేయబడింది. అమ్మోనీయులు, మోయాబీయులు. వారిని వీరి సంఖ్యలో చేర్చకూడదు అని రాశాడు ద్వితీయోపదేశ కాండములో. ఎంత భయంకరమైన స్థితి! దేవుని యొక్క చిత్తమును మనము ఎరిగి కూడా అనుసరించని పరిస్థితిలో ఎంత ప్రమాదం ఎదుర్కొంటామో లోతు యొక్క జీవితంలో నుండి మనం అర్థం చేసుకోవాలి. కనుక 3 దినములంటే వారు 3 దినములలోనే సిద్ధపడాలి. ఎంతమంది ఉన్నారు? దాదాపు 25-30 లక్షల జనాభా ఉండి ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దలు, వారి పశువులు, వీరంతా 3 దినములలో సిద్ధపడాలి అన్నాడు. దాటాలి వారు. దాటడానికి ఏమన్నాడు? ఆహారమును సిద్ధపరచుకొనుడి. సిద్ధపడాలి. సిద్ధపడడానికి ఆహారం కావాలి. ఊరికే సిద్ధపడడం కాదు, ఆహారముతో సిద్ధపడాలి అన్నాడు. ఆహారమును కలిగి ఉండాలి. ప్రియులారా, ఇది మనకు ఆత్మీయమైన పాఠం. ఇక్కడ మనం కూడా సిద్ధమైన మనస్సు కలిగి ఉండాలనేది నేర్చుకుందాం. సిద్ధమైన మనస్సు కలిగి ఉండాలి. ఏ సమయానికైనా, ఏ పరిస్థితులకైనా మనసు ఎప్పుడు సిద్ధంగా ఉండాలనేది నేర్చుకోవాలి. లోకములో మీకు శ్రమలు కలుగును అన్నాడు. శ్రమలు కలుగును అని ఎందుకు హెచ్చరించాడు అంటే, శ్రమలు సహించడానికి, శ్రమలు అనుభవించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉండాలి. ఎవరికి శ్రమలు అన్నాడు? మీకు అన్నాడు. మీకు అంటే ఎవరికైనా కావచ్చు, మనకు కదా, ఎవరికైనా శ్రమలు రావచ్చు. నాకే ఎందుకు వచ్చాయి, నీకెందుకు రాలేదు, నీకెందుకు రాలేదు, నీకెందుకు రాలేదనే మనస్సు మనలో కలిగి ఉంటుంది అప్పుడప్పుడు. ఇది సహజం. కానీ దేవుడు తన చిత్త ప్రకారంగా ఎవరికి ఏ విధంగా ఎప్పుడు ఏ కార్యాలు జరిగిస్తాడో మనం ఎరగము. అందరము ఒకేసారి రాలేదు భూమి మీదకి, అందరము ఒకేసారి పోలేము. అందరికీ ఒకేసారి శ్రమలు రావు, అందరికీ ఒకేసారి సంతోషాన్ని అనుభవించరు. కానీ దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చాడు, లోకములో మీకు శ్రమలు మాత్రం ఉన్నాయి. కనుక ఎవరికి వారే ఎలాగుండాలి? సిద్ధపడాలి. శ్రమలు అనుభవించడానికి, శ్రమలు సహించడానికి. కానీ ఒక మాట చెప్పాడు, శ్రమలు కలుగుతాయని మనలను విడిచిపెట్టలేదు. ధైర్యముగా ఉండుడి అన్నాడు. వెంటనే ఒక మాట దేవుడు చెప్పాడు, శ్రమలు కలుగుతాయని నిరాశపడని అవసరం లేదు, ధైర్యముగా ఉండుడి, నేను లోకమును జయించి ఉన్నాను, సదాకాలము మీతో కూడా ఉంటాను అన్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచనములో శ్రమలను సహించినవాడు, జయించినవాడు సహాయకుడుగా ఉన్నాను అని సెలవిచ్చాడు. మనల్ని అలాగే విడిచిపెట్టలేదు. జస్ట్ మనం వార్నింగ్ని భయపడిపోవడానికి ఏమాత్రము కాకుండా మనము దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క ధైర్యాన్ని, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క నడిపింపును మనం పొందాము. అది మనకున్న గొప్ప ధైర్యం. సిద్ధపడే మనస్సు మనం కలిగి ఉండాలి. మనము పొందబోయే రాజ్యము చాలా శ్రేష్టమైనది. దాని కొరకు మనస్సును సిద్ధపరచుకోవాలి. ఎప్పుడు సహజంగా మనుషునికి ఒక అలవాటు ఉంటుంది, మనందరికీ అదే సహజంగా. ఒక చోట మనం ఉన్నాం అనుకోనండి, ఆ చోటు నుండి మనము వేరొక చోటుకి వెళ్ళడానికి ఇష్టపడము. అక్కడే అలవాటు పడిపోతాం. అది మంచిగా ఉన్నా లేకపోయినా, ఇతరులకు ఎలా అనిపించినా మనకు అలవాటు అయిపోతుంది. ఉద్యోగంలో కూడా నాకు చాలాసార్లు ఈ అనుభవం వచ్చింది. ఒక డిపార్ట్మెంట్లో స్థిరపడిపోయి అందులో సంతోషంగా
పని జరుపుకుంటే అకస్మాత్తుగా ఎప్పుడో ఒకసారి ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అని లెటర్ వచ్చేది. ఇక్కడ నుండి ఇక్కడ ట్రాన్స్ఫర్. ఆ రోజు చాలా నిరాశపడేవాడను, చాలా మనసు బాధ కలిగేది. అయ్యో ఇక్కడ నుండి మళ్ళీ వేరే డిపార్ట్మెంట్లో, అక్కడ ఏమేం చేయాలి, ఎలా ఉంటుంది, అవన్నీ ఊహించుకొని ఇదే ఉంటే బాగుండును కదా, చాలా బ్రతిమలాడి అధికారులకు లేక నాకు తెలిసిన వారి ఇన్ఫ్లుయెన్స్ అది ఇది చేసి ఎలాగనో ట్రాన్స్ఫర్ కొన్నిసార్లు మాన్పించుకున్నాను. అంటే చెప్పే తాత్పర్యం ఏంటంటే, మనం ఉన్న స్థితిలో ఉన్న విషయాలను, ఉన్న స్థలాన్ని, దాన్ని విడిచి వెళ్ళడానికి ఇష్టపడము. కానీ మనం విడవవలసిందే. ఈ లోకము శాశ్వతం కాదు మనకు. ఈ లోకములో ఎంత సుఖభోగాలు మనం అనుభవించినా మన శాశ్వతమైన రాజ్యం ఏది? పరలోకమే. వారు ఒకవేళ ఐగుప్తులో మేము సంతోషించాము అనుకున్నా, ఐగుప్తు నుండి విడిపించాడు, వారి బాధను చూచాడు, వారి శ్రమను చూశాడు, వారి మొరను విన్నాడు, దేవుడు వారిని విడిపించాడు. మళ్ళీ వెనుకకు తిరగకుండా దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. అరణ్య మార్గము మాకు సంతోషం అనుకున్నా, మోయాబు మైదానమే మాకు చాలు అనుకున్నా అది వీలు పడదు. ఇప్పుడు వారు యోర్దాను దాటవలసిందే. దేవుడు వారికి వాగ్దానము చేసినది వారికి ఇస్తానని నిలబడ్డాడు, వారితో వచ్చాడు, వారిని నడిపిస్తున్నాడు. ఏమండి, వారు మీరు వెళ్ళండి అని చెప్పాడా? వారితో కూడా వస్తున్నాడు. అది దేవుని యొక్క కృప. దేవుడు మనల్ని ఎన్నడూను ఒంటరిగా విడిచిపెట్టడు. ఈ వాగ్దానం ఎప్పటికీ మనం కలిగి ఉంటాం. మిమ్మును అనాథలనుగా నేను విడిచిపెట్టను అని అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. శిష్యులు కలవరపడ్డాడు. శిష్యులంటే ఎవరు? ఆయనను వెంబడించేవారు. వారి హృదయాలు కలవరపడ్డాయి, బాధపడ్డారు, దుఃఖపడ్డారు. అయ్యో ప్రభువా, నీవు వెళ్ళిపోతున్నావా? నీవు మాతో ఉంటే ఎంత బాగుండేది, ఎంత బాగున్నది. అన్నీ విడిచిపెట్టుకొని వచ్చాం, మేము నిన్ను వెంబడిస్తున్నాం, ఇప్పుడు మమ్మను విడిచి వెళ్ళిపోతావని వారి హృదయాలు కలవరపడిపోయాయి. ప్రభు అన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, నేను మళ్ళీ వస్తాను. ఇప్పుడు నేను వెళ్ళేది నాతో మీరుండడానికి స్థలములను సిద్ధపరచ వెలుచున్నాను. మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, కానీ అంతవరకు ఏం చేస్తాను? మిమ్మల్ని అనాథలనుగా నేను విడిచిపెట్టను అన్నాడు. ఆదరణకర్త పరిశుద్ధాత్మను మన కొరకు పంపి ఉన్నాడు. ఇప్పుడు మనతో కూడా ఉన్నాడు ప్రభు. అదే వాగ్దానము, సదాకాలము మీతో కూడా నేను ఉంటానన్నాడు. ఎక్కడ ఉంటాను? ఎక్కడో దూరంగా ఉంటాను, మీరు పిలుస్తే వస్తాను అనేదిగా మీ హృదయంలోనే ఉంటానని దేవుడు ఆయన యందు విశ్వసించిన వారి హృదయములోనే పరిశుద్ధాత్మను నిలయముగా ఉంచాడు. ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చాడు. కనుక ఇట్టి గొప్ప ఆదరణ మనకున్నది, గొప్ప ధైర్యం ఉన్నది. ఎప్పటికప్పుడు మనలను సిద్ధపరచడానికి పరిశుద్ధాత్ముడు మనలో ఎప్పుడు ఉంటాడు. దేవుని సన్నిధిలో మనము సిద్ధమైన మనసు కలిగి ఉండాలి. దేవుని పిల్లలం. దేవుడు మనకు ఏర్పరిచిన రాజ్యము చాలా శ్రేష్టమైనది. అక్కడ ఎవరు నివసిస్తారు అనేది మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తే, పేతురు రాసిన పత్రికలో అక్కడ నీతి నివసించును అని రాశాడు. నీతి నివసించును 2వ పత్రికలో ఉంటుంది ఆ మాట. ప్రకటన గ్రంథములో మనము 20వ అధ్యాయములో చూస్తే అక్కడ పరిశుద్ధులు నివసిస్తారు. ఎవరు నివసిస్తారు? అక్కడ పరిశుద్ధులు నివసిస్తారు. ఇప్పుడు ఏదైనా ఒక దేశానికి మనం వెళ్ళాలని ఎవరైనా ఆఫర్ వస్తే, యుఎస్ వెళ్తామనుకోండి, ఇంగ్లాండ్ వెళ్తాము, వేరే దేశాలు వెళ్తున్నవారు ముందుగా ఏం చేస్తారు? అలాగే వెళ్ళిపోరు కదా. అక్కడ ఉన్న పరిస్థితులన్నీ ఇక్కడ స్టడీ చేస్తారు. ఎలా ఉంటారు, ఎవరు ఉంటారు, ఏ పరిస్థితులు ఉన్నాయి, దాన్ని బట్టి సిద్ధపడతారు వారు. అదే మంచి విధానము. ఒకవేళ ఏం తెలియకుండా వెళ్ళిపోతారని, ఒకవేళ చదువు సంధ్యలు లేని వారు, ఏమి గ్రహించని వారు వెళ్ళిపోతుండొచ్చు పని నిమిత్తం, ఎవరినో పట్టుకొని వారు వెళ్తారు. కానీ ఇప్పుడు సాధారణంగా తెలిసిన వారమంతా ముందు ఆ దేశాన్ని గురించి తెలుసుకొని, అక్కడున్న ప్రజలను గురించి, అక్కడున్న పరిస్థితులను గురించి తెలుసుకొని, ఎందుకు తెలుసుకుంటాం? నేను అలాగ ఉండాలి అక్కడ వెళ్ళిన తర్వాత.
లేకపోతే నాకు ప్రవేశం ఉండదు. ఒకవేళ ప్రవేశించినా నాకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కనుక ఇక్కడే సిద్ధపడి ఆ దేశానికి ఎలా వెళ్తామో, ఇదైతే భూమి మీద ఉన్న రాజ్యాలు ఇవి. మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది, వేరే ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉంటుంది, సరి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మనము వెళ్ళే రాజ్యము ఒకసారి వెళ్తే మళ్ళీ వచ్చే పని ఉండదు. ఒకసారి వెళ్ళిన తర్వాత మనము అక్కడికి ఉన్న పరిస్థితులకు అనుగుణ్యంగా మనం ఉండాలి. అప్పుడే ప్రవేశిస్తాం మనం. అందుకే ఇక్కడ సిద్ధపాటు. దేవుని రాజ్యము కొరకు సిద్ధపడాలి, దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. భూమి మీద పరిస్థితులను మనము సహించుకోవడానికి సిద్ధపడాలి. ఇవన్నీ సిద్ధపాటుతో కూడిన జీవితం. ఇక్కడ కూడా సిద్ధమైన మనసు ఉండాలి. ఎప్పుడు ఏది సంభవిస్తుందో తెలియదు. ఒకప్పుడు చాలా స్వేచ్ఛగా తిరిగాము ప్రభువుని నమ్మిన వారు. ఈ దినాల్లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు ఇప్పుడు 11 రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? దాదాపు 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 29 రాష్ట్రాల్లో 11 రాష్ట్రాల్లో మతము మార్చుకోరాదు అనే చట్టాన్ని వీరు ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనం ఎందరు ఓటేసినరో వాళ్ళకి తెలియదు. ఆ దినాల్లో భ్రమపడ్డారు చాలామంది. వీరు వస్తే మాకేదో పెద్ద మేలు చేస్తారనుకొని ఓటేసిన వారు ఇప్పుడు పరిపాలిస్తున్నారు. చూడండి వారు చేసిన పనేంటి. 11 రాష్ట్రాల్లో వారు వచ్చిన తర్వాత మతము మార్చుకోరాదు. ఎవరిని ఉద్దేశించి చేశారు? క్రైస్తవులనే ఉద్దేశించి చేశారు. వారు చాలా కఠినమైన శిక్షలు విధించారు. 20 సంవత్సరాల జైలు, 10 సంవత్సరాల జైలు కొందరికి. ఇలాగూ చాలా భయంకరమైన చట్టాలు ప్రవేశపెట్టారు. ఉన్నాయా ఒకప్పుడు? బహుశా మహారాష్ట్రలో కూడా అదే ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. పరిస్థితులు ఎప్పుడైనా ఏ విధంగానైనా మారిపోవచ్చు. మన జీవన విధాన పరిస్థితులు కూడా మారిపోవచ్చు. ఈరోజు బాగున్నాము, రేపు ఎలా ఉంటామో తెలియదు, రేపేమి సంభవించునో నీకు తెలియదు అన్నాడు. కానీ రేపటిని గురించి చింతించకుము అని ఒక మాట అన్నాడు. ప్రతి మాట దగ్గర దేవుడు ఒక ఆదరణ ఉంచాడు. గమనించండి, వాక్యం చదువుతున్నప్పుడెల్లా దేవుడు ఒక వార్నింగ్ ఇస్తూ జాగ్రత్త పడుడి అని చెప్పిన చోటెల్లా దేవుని ఆదరణ మాట కూడా ప్రక్కకే ఉంచాడు. రేపటిని గూర్చి చింతించకుడి అన్నాడు. వెంటనే రేపేమి సంభవించునో అని చెప్పిన దేవుడు రేపటిని గూర్చి చింతపడకుడి కూడా అని చెప్పాడు. మిమ్మును గూర్చి నేను చింతిస్తున్నాను. మన పక్షాన ప్రభు ఉన్నాడు. మన కొరకు ప్రభు నిలుస్తున్నాడు. ఏ పరిస్థితిలోనైనా మనలను దాటించడానికి, నడిపించడానికి ప్రభు మనతో ఉన్నాడు. కనుక ఎప్పుడైనా ఏ పరిస్థితుల గుండా మనము ఉండడానికైనా మనసును సిద్ధపరచుకోవాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. ఈ సిద్ధపాటు లేనప్పుడే చాలా బాధపడిపోతాం. తీరని దుఃఖము, తీరని లోటు, తీరని సమస్య, ఇక జీవించాలని అనిపించని పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. కానీ అలాగుండకుండా దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని మనం ఎప్పుడు గ్రహించాలి. సిద్ధపడిన మనసు పరిస్థితులకు, దానికి ఆధారం మన ప్రభువే మనతో ఉంటాడు. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి మనకు. దేవుడు చేసిన వాగ్దానాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో వెతుకుతూ ఉండండి. ఈ వాగ్దానాలన్నీ మన కొరకే. పాత నిబంధనలో ఇశ్రాయేళ్ల కొరకు రాయబడ్డాయి. కొందరు వారి కొరకే అనుకునేవారు అనుకోనియ్యండి, కానీ పరిశుద్ధ గ్రంథములో రాసినవన్నీ మన కొరకే. కొరింథీయులకు రాసిన పత్రికలో వ్రాయబడింది, ఈ వాగ్దానములన్నీ యేసుక్రీస్తు ప్రభునందు అవునన్నట్లుగానే ఉన్నవి అని రాశాడు. ఏ వాగ్దానాలు? మనం చదువుతూ వచ్చిన వాగ్దానాలన్నీ ఇప్పుడు లేవని రాయలేదు మనకు. ధర్మశాస్త్రమును దేవుడు పక్కకుంచిన వాగ్దానములను తొలగించలేదు. వాగ్దానం ఉందా? ధర్మశాస్త్రము ఉందా? చెప్పండి. వాగ్దానమే ముందు,
అబ్రహామునకు వాగ్దానం చేశాడు, ధర్మశాస్త్రము లేదు. ధర్మశాస్త్రము తర్వాత వచ్చేసింది. ధర్మశాస్త్రమును దేవుడు పక్కకు ఉంచేశాడు. కానీ వాగ్దానములను దేవుడు తొలగించలేదు. వాగ్దానములు చేసినవాడు నమ్మదగినవాడు. కనుకనే ఆ వాగ్దానములనెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, ప్రభు సన్నిధిలో కోరుకుంటాం. ప్రభు సహాయం చేస్తాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అన్నవాడు వెంటనే ఏమన్నాడు? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. అది మన ఆదరణ. ఆ సిద్ధపాటుతో మనం జీవించాలనేది నేర్చుకుందాం. గొప్ప ఆదరణ మనకున్నది. రెండవది, మనము ఆ రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడాలి. సిద్ధమైన మనస్సు కలిగి ఉండాలి. ఏ సమయమో ఎప్పుడో దేవుడు మనలను పిలుచుకుంటాడో, ఎప్పుడు రమ్మంటాడో, ఎప్పుడు తన రాజ్యములో మనలను చేర్చుకొని మనకు ఏర్పరిచిన నివాసములలో మనకు దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడో వాటిని బట్టి సంతోషమే కానీ హృదయములో దుఃఖం ఉండకుండా సిద్ధపడాలి. నిజమైన విశ్వాస జీవితం అదేనండి. ఆ స్థాయికి ఎదగాలంటే చాలా ప్రభువును ఎరగాలి. మనం ప్రభువుని నమ్మాలి. ప్రభు చేసిన వాగ్దానాలు, ప్రభు మాట్లాడిన మాటలు అన్నీ తెలుసు కానీ నమ్మబుద్ధి కాదు కదా. ఎందుకు చూస్తేనే నమ్మేవారు. మనమంతా తోమా లాంటి వారము. తోమా ఈ దేశానికి వచ్చాడు, మనమే కాదు ప్రపంచమంతా అలాగే. తోమా మన దేశానికి వచ్చాడు, ఆ బీజం మనలో ఉండిపోయి చూస్తేనే తప్ప నేను నమ్మను అనుకుంటే ప్రమాదం. ప్రభు హెచ్చరించాడు తోమాను కూడా. తోమా కూడా తన మనసు మార్చుకున్నాడు. ప్రభువా నా దేవా అని ఒప్పుకున్నాడు. కానీ దేవుని వాక్యము నమ్మదగినది అన్నాడు. వాగ్దానములు చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఇంకా ప్రభువును ఎంత ఎరిగి ఉండాలంటే అంత ఎరిగి ఉండాలి. మన జీవితాంతం ప్రభువును మన హృదయములో ఎప్పుడూ కలిగి ఉండాలి. ప్రభు మనతో మాట్లాడినట్లుగా, ఆంతర్యములో ప్రభు స్వరాన్ని వింటున్నట్లుగా మన ఆత్మీయ జీవితం ఎదుగుతూ ఉంటే ఎంత భాగ్యం అది. దేవుడు నాతో మాట్లాడాడు అని అనేకులు చెప్తారు కదా. ఎలా మాట్లాడతాడు? దగ్గరికి వచ్చి మాట్లాడతాడా? ఆంతర్యములో దేవుడు ఒక శబ్దాన్ని వినిపిస్తాడండి. చెవులలో మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 21వ వచనం చూడండి. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అన్నాడు. ఎవరో వెనుక నుండి మాట్లాడినట్లుగా అనిపిస్తే ఎక్కడి నుండి మాట్లాడతారు? ఆంతర్యములో నుండి ఒక శబ్దం వచ్చేస్తుంది. ఈ శబ్దం ఎలా నిండుతుందండి? దేవుని వాక్యము. ఇది ఈ వాక్యమే దేవుని మాటలు. ఇవన్నీ మనం నింపుకున్నప్పుడు హృదయములో ఏ పరిస్థితులలో నీవు అయోమయంగా ఉంటావు చూడండి. ఏం చేయాలి అనే పరిస్థితులు మనకు ఏర్పడతాయి. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుండును. మనం అక్కడ ఇక్కడ అందరి దగ్గరికి వెళ్ళి నిరాశపడిపోయి ఊరికే ఉండిపోతాం. ఇక ఏం చేయకుండా దుఃఖపడిపోతూ ఉంటే దేవుని పిల్లలమైన మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడండి. ఆ పరిశుద్ధాత్ముని మనం వెతకకుండా అనేకులను వెతికి నిరాశపడిపోయి నిరుత్సాహపడిపోయి ఉన్నప్పుడు దేవుడే తన కృప చేత ఏం చేస్తాడు? మనలో నుండి ఆత్మ ద్వారా బలపరుస్తాడు మనలను. పరిశుద్ధాత్మ మనలో ఉన్నది బలపరచడానికి, ఆదరించడానికి. దేవుని వాక్యాన్ని నీ హృదయములో నింపుకున్నప్పుడు ఆ వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తూ ఉంటాడు. అదే దేవుని మాట. ఎవరో వచ్చి నాతో మాట్లాడాలని, నిశ్చయముగా ఎవరైనా నా ముందుకొచ్చి మాట్లాడాలని ఆశించకుండా దేవుని వాక్యము మన హృదయములో నింపబడి ఉండగా ఆ వాక్యముతో ప్రభువా నాతో మాట్లాడమన్నప్పుడు నిశ్చయముగా దేవుడు మాట్లాడతాడు. ఎన్నోసార్లు నా అనుభవములో కూడా నేను అనుభవించాను. వాక్యమే ఎత్తి దేవుడు చూపించాడు. గొప్ప ఆదరణ కలిగింది. వెంటనే ఎన్నడూ జ్ఞాపకానికి లేని వాక్యము కూడా మనసులోనికి వచ్చేస్తుంది. దేవుడు ఎలా ఆదరిస్తాడో, ఎలా బలపరుస్తాడో
ఆయన తలంపులను మనం ఎరగము, ఆయన త్రోవలు మనం ఎరగము. యెషయా గ్రంథము 55వ అధ్యాయం అనుకుంటాను కదా, నా మార్గములు నా త్రోవలు మీ త్రోవల వంటివి కావన్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావన్నాడు. కనుక దేవుని యొక్క ఏర్పాటు చాలా గొప్పదిగా ఉంటుంది, మన ఊహలకు అందనిది, మన ఆలోచనలకు అందనిది. ఏమన్నాడంటే, ఆకాశము కంటే భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తైనదో నా తలంపులు నా మార్గములు అంత ఎత్తైనవి అన్నాడు. అదే చోటు ఉన్నది. ఇలాంటి దేవుడు మనతో ఉన్నాడు. మనం సిద్ధపడాలి, సిద్ధమైన మనసు కలిగి ఉండాలి. దేవా స్తోత్రము. ఆ రాజ్యాన్ని, ఆ దేశాన్ని మనము స్తుతులు చెల్లిస్తాం ప్రభువుకు. అందుకే దేవుడు మనకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు ఆరాధన అందుకే కదా దేవుడు మనకిచ్చిన భాగ్యము. అది ఎలా పొందాము, దేవుడు ఎలా మనకు అనుగ్రహించాడు. దేవుని యొక్క మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకొని మనము పరలోక రాజ్య నివాసులమని సంతోషించి ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు, ఇదిగో ఆ దేశమే సమీపంగా ఉన్నది రండని చెప్పినప్పుడు ఇక సంతోషిస్తామా, బాధపడతామా? బాధపడేది ఏంటంటే, అయ్యో వీరంతా విడిచిపెట్టి వెళ్తున్నాననే బాధ ఉంటుంది. కానీ ఆ రాజ్యములో ప్రవేశిస్తామనే సంతోషాన్ని దేవుడు ఉంచాడు. దానికి సిద్ధపాటు కావాలి. మనసు సిద్ధపరచుకోవాలంటే పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు ఉన్నాయి. చూడండి, ఈ విషయానికి వచ్చేసరికి మనకు సమయం దాటిపోతుంది. ఎలా సిద్ధపడాలి, ఎలా సిద్ధమైన మనసు కలిగి ఉండాలి, ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. సహజంగా మన మనసు సిద్ధపడదు. నేను అన్నాను కదా, ఉన్న స్థితిలోనే ఇదే సరిపోతుంది అనుకుంటాం, ఇక్కడే అంత బాగుంది అనుకుంటాము, ఇక్కడే అనేక ఆకర్షణలు ఉన్నాయి, ఇక్కడే అనేక సంతోషం ఉన్నది, అనేక విధాలుగా అందరూ నాతో ఉన్నారు అనుకుంటాం. భ్రమలో ఉండిపోతాం. భ్రమపరిచే ఆత్మ ఎక్కువగా పనిచేస్తుంది. ఇక్కడ 2 ఆత్మలు పనిచేస్తాయి తెలుసా మీకు? 2 ఆత్మలు పనిచేస్తాయి. ఒకటి భ్రమపరిచే ఆత్మ అన్నాడు యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో. రెండవది సత్యస్వరూపి అయిన ఆత్మ. సత్యస్వరూపి అయిన ఆత్మ మనలను సత్యములోనికి నడిపిస్తాడు మనలను. సత్యము ఏంటో, నిజమేంటో, వాస్తవమేంటో అది తెలియజేసేవాడు సత్యస్వరూపి అయిన ఆత్మ. లేనివి ఉన్నట్లుగా, ఉన్నవి లేనట్లుగా భ్రమపరిచి, ఇదే భాగ్యము, ఇదే సంతోషము, ఇందులోనే నీ జీవితం, ఇది విడువకు అని చెప్పేవాడు భ్రమపరిచే ఆత్మ. ఎక్కువగా భ్రమపరిచే ఆత్మ వైపు మనం ఆకర్షించబడతాం. శరీరం అలాంటిది. శరీరం ఎప్పుడైనా సుఖభోగాలను ఆశించేదే కానీ కష్టాలు నాకు కావాలని కోరుకునేది ఏ శరీరం ఉండదండి. అందుకే దేవుని యొక్క ఏర్పాటు నిమిత్తమై యోర్దాను దాటాలి, స్వాధీనపరుచుకునే ఆ దేశానికి వెళ్ళాలి. వారైతే అక్కడ యుద్ధాలు జరిగించాలి, వారు ఉన్నవారిని వెళ్ళగొట్టాలి, వారు స్వాధీనపరచుకోవాలి. మనకు నేరుగా పరలోక రాజ్యము సిద్ధపరిచి ఉన్నాడు. ఇదిగో విందు సిద్ధపరచబడి ఉన్నది అని ప్రకటించాడు కదా. సిద్ధమైనది, ఆల్రెడీ సిద్ధపరిచాడు దేవుడు. మనం వెళ్ళడానికి సిద్ధపరచుకోవాలి. మన మనసును, మన జీవితాలను, మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకోవాలంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా మన భక్తి జీవితాన్ని ప్రభువులో కొనసాగించాలి అనే విషయాన్ని మళ్ళీ వారము ధ్యానించుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ ఆత్మ ఆధీనములో మమ్మను నడిపిస్తూ ఆరాధనలోనూ వాక్య సందేశములోనూ మీ ఆత్మ చేత మమ్మను బలపరిచి మీ సన్నిధిలో నిలిచి ఆనందిస్తూ మిమ్మను ఘనపరుస్తూ ఉండునట్లు కృప చూపిన దేవా మీకు స్తోత్రాలు.
విన్న వాక్య ఉపదేశాన్ని హృదయంలో భద్రపరుచుకొని సిద్ధమైన మనస్సు కలిగి ఉండునట్లు ఎల్లప్పుడూ సిద్ధపాటుతో మేము మీ కృప కొరకు కనిపెట్టుకొని మిమ్మను స్తుతిస్తూ ఘనపరిచే వారముగా జీవించుటకు తోడై ఉండండి. ఎలా సిద్ధపడవలెనో వారు ఆహారమును సిద్ధపరచుకొనుడి అని వారికి సెలవిచ్చావు ప్రభువా. మా సిద్ధపాటు ఎలాంటిదో మేము గ్రహించడానికి మీ లేఖనాల్లో నుండి, మీ వాక్యము నుండి మాకు బోధించండి, నేర్పించండి. ఏ ఏ విషయాల్లో మేము సిద్ధపడాలో నేర్చుకున్నాం. లోకములో కూడా మేము సిద్ధపడిన మనస్సు కలిగిన వారమై ఉండాలనేది నేర్చుకుంటుండగా మమ్మను బలపరచండి ప్రభువా. మాతో ఉన్నావు, మమ్మను నడిపించేవాడవు, మమ్మను బలపరిచేవాడవు, మమ్మను సముద్రము, ఎర్ర సముద్రము లాంటివి దాటించిన వాడవు. మేఘస్తంభములో ఉండి రాత్రి అగ్నిస్తంభములో ఉండి నడిపించినట్లుగా మాతో కూడా ఉండి మాలో ఉండి మమ్మను నడిపిస్తున్న మా దేవుడవు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇంకా ముందు దినాల్లో ఇంకా శ్రేష్టమైన మీ అమూల్యమైన వాక్కులు మాకు నేర్పించండి ప్రభువా. సిద్ధపాటుకు అవసరమైన మీ వాక్కులతో మమ్మను బలపరచమని వేడుకుంటున్నాం. అందరిని దీవించండి, మంచి ఆరోగ్యాలను అందరికి ఇవ్వండి. వారమంతా తమ తమ పనులలో వారికి తోడై ఉండండి, ప్రయాణాల్లో తోడై ఉండండి. ఇదిగో ప్రభువా, మరి తెలంగాణ కూడికల నిమిత్తం వెళ్ళే మాకును తోడై ఉండండి. మళ్ళీ వారం ఆరాధన కొరకును ప్రార్థిస్తున్నాం. మీకు మహిమకరంగా జరిగించమని వేడుకుంటున్నాం. దీవెనలతో పంపండి. మరొకసారి కలిసి మిమ్మను స్తుతించే భాగ్యము మాకిమ్మని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. శోధనలను జయించినచో భాగ్యవంతుడవు. శోధనలను జయించినచో భాగ్యవంతుడవు. జీవ కిరీటము మోయువేళ ఎంత సంతసము. జీవ కిరీటము మోయువేళ ఎంత సంతసము. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను గని పిలచిన దేవుడు విడచిపెడతాడా? నిన్ను గని పిలచిన దేవుడు విడచిపెడతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. వచ్చే ఆదివారము గమనించండి, అందరూ సమయానికి రండి. సుభాష్ ఉంటాడు, సహోదరులు కూడా సహకరిస్తారు. తర్వాత సుభాష్ ఆ రోజు ఆదివారం తాను కూడా తెలంగాణ వస్తాడు. శనివారం మేమందరం వెళ్తాము. అందరి కొరకు ప్రార్థించాలని మనవి చేస్తూ మీకు అందరికీ వందనాలు.